రికార్డింగ్ స్టార్ట్ నిన్న మన ఎక్సెల్ డేటా ఎలా రీడ్ చేసాం అని చెప్పాం కదా. అవునండి. అలా డేటా ఫిల్టర్ చేయడం చెప్తాను ఎలాగా. అంటే మనం ఓకే. ఫర్ సపోజ్ ఏమైనా ఎక్సెల్లో స్టేటస్ ఉన్న కాలమ్స్ అన్నీ మనకు కావాలి, ఆ రోస్ అన్ని ఓకే. వాళ్ళ క్లాస్లో వచ్చాయి. మనం డేటా ఎలా ఫిల్టర్ చేస్తామంటే మనకి ఫిల్టర్ డేటా టేబుల్ యాక్టివిటీ ఉన్నది, లేకపోతే మనం సెలెక్ట్ క్వెరీ అయినా రాయొచ్చు. ఓకే. ఒక్క నిమిషం. యాహ్! చెప్పండి. మనకి ఇందులో డెస్టినేషన్ అనేది యూఎస్ఏ ఉన్న ఫైల్స్ అని మనం ఫిల్టర్ చేసి వేరే షీట్లో రాయాలి. ఓకే. ఆ 2 వేస్లో మనం అంటే చాలా సింటాక్స్లు ఉన్నాయి. VB.NET రాయొచ్చు, డైరెక్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి మనకి, అవన్నీ చెప్తాను. ఓకే. ఫస్ట్ మన ఎక్సెల్ ఫైల్ తీసుకున్నాము, డేటా రీడ్ చేస్తున్నాం షీట్ 1. హెడర్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ హెడర్స్ అని పెట్టుకున్నాము. దాన్ని డిటి ఇన్పుట్, ఇది అనేది వేరియబుల్ ఆఫ్ డేటా టేబుల్. ఎక్సెల్ నుండి ఏం డేటా రీడ్ చేసుకున్నా మనకు వచ్చేది డేటా టేబుల్ అవుట్పుట్. ఓకే. ఇప్పుడు మనం ఫిల్టర్ డేటా టేబుల్, ఇది సింపుల్గా ఇది, ఇందులో దీని కోడింగ్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. ఓకే. ఫిల్టర్ డేటా టేబుల్ యాక్టివిటీ ఉన్నది, ఇక్కడికి ఫిల్టర్ విజార్డ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తారు. ఇక్కడ మన ఇన్పుట్ ఏదైతే వేరియబుల్ ఇద్దాం అనుకుంటున్నా ఇన్పుట్ వేరియబుల్ నేమ్, ఇక్కడ మనకి ఇన్పుట్ అనేది డిటి ఇన్పుట్లో ఉన్నది. ఓకే. ఇప్పుడు మన అవుట్పుట్ని వేరే వేరియబుల్లో సేవ్ చేద్దాం అనుకుంటున్నాం, కంట్రోల్ K అండ్ క్రియేట్ ద వేరియబుల్ షార్ట్ కట్ ఓకే. డిటి అవుట్పుట్ కూడా మనకి డేటా టేబుల్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ కీప్ అంటే ఆ రికార్డ్స్ నీకు కావాలా, అంటే ఈ ఫిల్టర్ చేసే రికార్డ్స్ కావాలా లేకపోతే రిమూవ్ చేసేయాలా, ఒరిజినల్ ఇన్పుట్ ఉండాలి. ఓకే. మనకి రికార్డ్స్ కావాలి కదా, కీప్ అని పెడతాం. ఇక్కడ కాలం నేమ్, ఆ కాలం నేమ్ ఏదైతే ఉందో ఎక్సెల్లో, ఇక్కడ డెస్టినేషన్ కదా కాలం నేమ్ అనేది. హలో, చెప్పండి. ఇక్కడ కాలం నేమ్ డెస్టినేషన్ కదా, ఈ డెస్టినేషన్ అవును. ఈక్వల్ టు యూఎస్ఏ అనే రికార్డ్స్ అన్ని మనకు కావాలి ఫిల్టర్. ఇక్కడ ఓకే. కాలం నేమ్ని డబల్ కోట్స్లో పెడుతున్నా డెస్టినేషన్. డెస్టినేషన్. ఓకే. ఆపరేషన్ అంటే మనకి డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి, రిలేటివ్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, మనకి ఏది కావాలంటే అది వాడతాం. ఇక్కడ మనకు కావాల్సింది ఈక్వల్ టు, డెస్టినేషన్ ఈజ్ ఈక్వల్ టు యూఎస్ఏ. ఓకే. మళ్ళీ అవుట్పుట్లో కూడా మనం అన్ని కాలమ్స్ కావాలనుకుంటే యాజ్ ఇట్ ఈజ్ అది వదిలేస్తారు. లేకపోతే ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి, మనకు ఓన్లీ సోర్స్ డెస్టినేషన్ కావాలంటే కాలమ్ నేమ్ స్పెసిఫై చేస్తారు. అదే మీరు ఏం స్పెసిఫై చేయకపోతే అవుట్పుట్ షీట్లో అనేది మొత్తం టోటల్ 3 షీట్స్ మనకు వస్తాయి. ఓకే. ఇప్పుడు మనం యాక్చువల్‌గా ఇన్‌పుట్‌లో వచ్చి అది ఫిల్టర్ రోస్‌లో వచ్చి మనం ఇచ్చాం. డెస్టినేషన్ అందులో యూఎస్ఏ అనేది ఇచ్చాం. అవును. సో, ఇప్పుడు అవుట్‌పుట్ కాలమ్‌లో మనకి ఆ యూఎస్ఏ ఆ డెస్టినేషన్‌లో యూఎస్ఏ ఉన్న సంబంధించి 3 రోస్ చూపిస్తదా? ఓన్లీ వాటి వరకే చూపిస్తదా? ఓన్లీ 3 రోస్ చూపిస్తుంది. అది మొత్తం ఎన్నైతే మ్యాచింగ్ అయ్యి ఆ రోస్ చూపిస్తాయి. కాలమ్స్ అంటున్నాడు ఫర్ అంటే సపోజ్. విచ్ మీన్స్ సోర్స్, డెస్టినేషన్ పార్సిల్ వెయిట్ ఫర్ ద యూఎస్ఏ చూపిస్తది. అవును. ఓకే. ఓకే. అర్థమైంది. అవుట్పుట్ కాలమ్స్ ఇదేంటిదంటే ఇక్కడ అవుట్పుట్ కాలమ్స్ అనేది హ్మ్. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి కదా, సోర్స్, డెస్టినేషన్, పార్సిల్ వెయిట్. మనకి అవును. ఓన్లీ అవుట్పుట్ లో ఓన్లీ 2 కాలమ్స్ చూపిద్దాం అనుకుంటున్నాం, సోర్స్, డెస్టినేషన్, విచ్ అవర్ డెస్టినేషన్ ఈజ్ ఈక్వల్ టు యూఎస్ఏ. అలాంటప్పుడు మీరు ఓకే. స్పెసిఫై చేసుకోవచ్చు ఏ కాలమ్స్ కావాలో. మీకు ఓకే. అన్ని కాలమ్స్ కావాలనుకోండి, ఏం స్పెసిఫై చేయగలరు, డిఫాల్ట్ వదిలేస్తే మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అన్ని కాలమ్స్ మనకు చూపిస్తాయి. కానీ విచ్ అవర్ డెస్టినేషన్ ఈజ్ ఈక్వల్ టు యూఎస్ఏ. యూఎస్ఏ అర్థమైంది. ఇప్పుడు మనం ఫిల్టర్ రో స్పెసిఫై చేసాం, డెస్టినేషన్ ఈక్వల్ టు యూఎస్ఏ, అవుట్పుట్ అనేది డిటి అవుట్పుట్ లో పెట్టాం.
ఇప్పుడు ఎక్సెల్ లో రాయాలంటే ఏ యాక్టివిటీ యూజ్ చేయాలి? ఇది ఎక్సెల్ రాయాలంటే ఇది రైట్ ఇన్సర్ట్ ఎక్సెల్ అది ఉంటుంది. రైట్ రేంజ్. రైట్ రేంజ్. సెల్ లో రాద్దాం అనుకుంటే రైట్ సెల్. మొత్తం ఓకే. రేంజ్ పర్టికులర్ రేంజ్ రాద్దాం అనుకున్నాం రైట్ రేంజ్. ఓకే. ఇక్కడ షీట్ నేమ్ ప్రొవైడ్ చేయాలి. ఏదైతే షీట్ నేమ్ ఒక లేకపోతే షీట్ క్రియేట్ చేసి రాసుకోవాలి. ఓకే. స్టార్టింగ్ సెల్ మనకి హెడర్స్ ఉన్నాయి కాబట్టి A1 నుండి స్టార్ట్ అవ్వాలి. అందుకే స్టార్టింగ్ సెల్ ప్రొవైడ్ చేసాం. హెడర్స్ ఉన్నాయి ఓకే. కాబట్టి యాడ్ హెడర్స్. ఇక్కడ అవుట్పుట్ అనేది మనం DT అవుట్పుట్ లో స్టోర్ చేసాం. అవుట్పుట్ పైన అది ఇక్కడ పాస్ అవును. చేయాలి. ఇప్పుడు ఫైల్ చేస్తే మొత్తం ఏవైతే రికార్డ్స్ USA ఉన్నాయో అవన్నీ కలిసి ఈ షీట్ క్రియేట్ చేసి అందులో రాస్తారు. ఓకే. ఇక షీట్ క్రియేట్ చేసింది ఏవైతే డెస్టినేషన్ ఈజ్ ఈక్వల్ టు USA ఆ రికార్డ్స్ అదే. ఇలాగ మనం మల్టిపుల్ కండిషన్స్ పెట్టి ఇప్పుడు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయనుకో ఫిల్టర్స్. ఓకే. మల్టిపుల్ ఇంకొక కండిషన్స్ ఓకే. ఇక్కడ యాక్చువల్‌గా మనం అవుట్‌పుట్ ఫీల్డ్‌లో కాలమ్ 1 అనేది కూడా ఎందుకని వచ్చింది? ఇక్కడ కాదు. ఎక్సెల్‌లో. ఓకే. ఇదా ఇక్కడ షీట్ 1 లో ఆ! నేను డిలీట్ చేశాను కానీ అది ఉండిపోయింది. మొత్తం కాలమ్ నేను డిలీట్ చేయలేదు. ఓహో! ఓకే. ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకో కాలమ్ కూడా కావాలి నాకు. ఏంటంటే డెస్టినేషన్ ఇస్ USA అండ్ పార్సిల్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. అలాంటప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఆ! ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇంకో కాలం వస్తుంది. అలా మల్టిపుల్ కాలమ్ బేస్ తో ఫిల్టర్ చేసుకోవచ్చు మనం రోజు. ఓకే. ఇక్కడ ఎండర్ అంటే అప్పుడు ఏదో డెస్టినేషన్ ఈజ్ USA కావాలి, ఏదో డెస్టినేషన్ ఈజ్ ఈక్వల్ టు యునైటెడ్ కింగ్ సమ్ అదర్ అయితే ఇక్కడ ఎండ్ ఉంది కదా, ఎండ్ మీద క్లిక్ చేస్తే ఆర్ కింద మారుతుంది. మళ్ళీ ఆర్ క్లిక్ చేస్తే ఎదురు ఆఫ్ ద కండిషన్ ఎండ్ కావాలా ఆర్ కావాలా. ఓకే. ఇప్పుడు కాలమ్‌లో వచ్చి డెస్టినేషన్ అని ఇచ్చేసి, ఆపరేషన్ వచ్చి లెస్ థాన్ అని ఇచ్చి, వాల్యూ వచ్చి మనం పార్సిల్ వెయిట్ వాల్యూ ఇస్తే ఓకేయా? లేకపోతే ఎలాగా? ఓకే. మీరు చెప్పిన కండిషన్ ఇప్పుడు మనకి ఇక్కడ USA ఉన్నాయి కదా, USA అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. ఆ! USA అని తీసి 13.5 నా క్వెషన్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్‌గా అదే డెస్టినేషన్ అని అర్థమైంది. పెట్టి అదే చూపిస్తుంది. ఓకే. డెస్టినేషన్ ఈజ్ USA అవ్వాలి. పార్సిల్ వెయిట్ అనేది లెస్ దెన్ ఇంత వాల్యూ అవ్వాలి. అదే కదా మీ రిక్వైర్మెంట్. అదే. ఇప్పుడు చూడండి డెస్టినేషన్ USA మనం ఇప్పుడు ఉన్న 13.52 ఒకటి ఉంది, 5.62 ఉన్నది, 63.9 ఉన్నది. ఓకే. మనం లెస్ దెన్ 30 ఉన్నది తీసుకుంటాం. అప్పుడు 2 రికార్డ్స్ రావాలి. అవును. పార్సిల్ వెయిట్ కాలమ్ నేమ్ కాపీ చేసి ఎండ్ కండిషన్ పెడుతున్నాము. ఆ! పార్సిల్ వెయిట్ లెస్ దెన్ మనకి 30.0 అని పెట్టాం. లెస్ దెన్ 30. ఓకే. డెస్టినేషన్ USA అవ్వాలి, పార్సిల్ వెయిట్ అనేది లెస్ దెన్ 30 ఉన్న రికార్డ్స్ మనం తీసుకోవాలి. ఓకే. ఓకే క్లిక్ చేసి రన్ ఫైల్. అక్కడ డబల్ వాల్యూ ఉన్నది. ఓకే.
ఓకే. అది ఇంటిజర్ అండ్ డబుల్ అయినా మనం డబుల్ కోట్స్‌లో పెట్టకూడదు. ఓకే. ఇంటిజర్ డబుల్ కోట్స్‌లో పెట్టకూడదు. ఇంటిజర్ డబుల్ స్ట్రింగ్‌నే ఓన్లీ మనం డబుల్ కోట్స్‌లో పెడతాం వాల్యూ. ఓకే. ఇది ఇంటిజర్ కాదు. ఇక్కడ ఉన్నది డబుల్ వాల్యూ. డబుల్ అయినా ఇంటిజర్ అయినా సింగిల్ మామూలుగా ఓన్లీ డైరెక్ట్ వాల్యూ పెడతాం. ఓకే. ఇప్పుడు సోర్స్, డెస్టినేషన్, పార్షియల్ వెయిట్ ఉన్న 30 అన్ని రికార్డ్స్ 2 ఉన్నాయి మనకి. అరే రికార్డ్. ఓకే. ఇది సింపుల్ మెథడ్ అంటే అంత మామూలుగా దీని కోడింగ్ నాలెడ్జ్ అవసరం. అదే అదే. VB.NET లో రాద్దాం అనుకున్నాను. ఇదే ఫిల్టర్ డేటా టేబుల్ని సెలెక్ట్ ఒక అసైన్ యాక్టివిటీ తీసుకొని సెలెక్ట్ క్వరీ కూడా రాసి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే. అది ఇప్పుడు ఎలాగో చూపిస్తాను. అసైన్ అనేది మనం DT అవుట్పుట్కి అసైన్ చేస్తున్నాం. ఓకే. ఇది డిసేబుల్ చేశాను. ఇది ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ మనం సెలెక్ట్ క్వరీ రాయాలి. ఓకే. మనకి ఇన్పుట్ ఉన్నది DT ఇన్పుట్లో. హ్మ్. DT ఇన్పుట్ డాట్ సెలెక్ట్ ఓకే. ఓపెన్ బ్రేస్ డబల్ కోట్స్ మన కాలం నేమ్ అనేది డెస్టినేషన్ కదా. అవును. డెస్టినేషన్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్ లో వాల్యూ రాయాలి USA. ఓకే. అదే ఇప్పుడు కాలం నేమ్ అనేది మల్టిపుల్ వర్డ్స్ ఉన్నది అనుకోండి, దీన్ని మనం స్క్వేర్ బ్రాకెట్స్ లో ఫర్ సపోజ్ ఇప్పుడు పార్సిల్ వెయిట్ ఉన్నది, అది 2 వర్డ్స్ కదా పార్సిల్ వెయిట్ అనేది. అవును. అలాంటప్పుడు ఈ డెస్టినేషన్ అనే దాన్ని స్క్వేర్ బ్రాకెట్స్ లో పెట్టాలి. సింగిల్ గా ఉన్నది మీరు ఏదైనా ఫాలో అయిపోండి, ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టేసినా పర్వాలేదు. ఓకే. ఒకవేళ మల్టిపుల్ వర్డ్స్ అయితేనే ఇలా పెట్టాలి మనం స్క్వేర్ బ్రాకెట్స్ లో. అదే సింగిల్ వర్డ్ అయితే ఇట్స్ నాట్ మ్యాండేటరీ టు కీప్. ఓకే. ఇప్పుడు సింగిల్ వర్డ్ అయితే గనుక అవసరం లేదు. మల్టిపుల్ వర్డ్స్ అయితే ఆ స్క్వేర్ బ్రాకెట్ అన్నది పార్సిల్ వెయిట్ మొత్తం కలిపి ఒక స్క్వేర్ బ్రాకెట్‌లో పెట్టాలా? లేదా పార్సిల్‌కి ఒక స్క్వేర్ బ్రాకెట్, వెయిట్‌కి ఒక స్క్వేర్ బ్రాకెట్? మొత్తం కలిపి ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో పార్సిల్ స్పేస్ వెయిట్. ఓకే. మనం ఇప్పుడు రికార్డ్స్ కాపీ చేస్తున్నాం కదా, కాపీ టు డేటా టేబుల్. ఓకే. దీని ద్వారా ఒక ప్యాకేజ్ మిస్ అయింది ఇందులోని, అది చేంజ్ చేయండి. మనం ఏదైతే మన వర్క్ లో చేస్తున్నా కోడ్ అంతా ఇక్కడ జనరేట్ అయ్యింది. ఆ మెయిన్ నోట్ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు, కానీ ఏం చేంజెస్ చెయ్యొద్దు మామూలు. చిన్న ఓకే. ఏదైనా చేంజ్ అయినా స్టార్టింగ్ మొత్తం పోతుంది. ఇప్పుడు మీరు అక్కడ ఇచ్చిన దానికి మీరు ఇప్పుడు మామూలుగా అదే దాన్ని ఇక్కడ నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో ఓపెన్ చేశారు. అవును. ఇప్పుడు ఇచ్చిన కమాండ్‌ని. అదే కమాండ్ మొత్తం కోడ్ అంతా ఇది ఆ మెయిన్ డాట్ జామల్ ఫైల్ అంతా ఓపెన్ చేశాను. ఓకే. అదే ఒక ఎర్రర్ వస్తుంది, ఆ ప్యాకేజ్ అసెంబ్లీ రిఫరెన్స్ మిస్ అయ్యింది అందులోని. కరెంట్ యూఐపాత్ వర్షన్ లో నాకు ఎర్రర్ ఉంది. సిస్టమ్ డాట్ డేటా డాట్ మామూలు ఇది రికమెండెడ్ కాదు, ఆ మెయిన్ డాట్ జామల్ ఫైల్ ఓపెన్ చేసి నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేసి అయిపోదు. మామూలుగా మీకు ఎలా తెలిసింది అది ఇప్పుడు అది అక్కడ అది మిస్ అయిందన్నది మీకు అంటే ఎలా తెలిసింది అది? ఇక్కడ మామూలు ఒక ఎర్రర్ వస్తుంది, కాపీ టు డేటా టేబుల్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ సిస్టమ్ డాట్ అరే. మనకి యూఐపాత్ ఫారం అని ఒకటి ఉన్నది. మీరు ఏ ఓకే. ఇష్యూస్ వచ్చినా అందులో మామూలుగా పోస్ట్ చేస్తే అందులో చెక్ చేసుకుంటే ఇందులో కూడా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ఫారం డాట్ యూఐపాత్ డాట్. అంటే ఇందులో మొత్తం డెవలపర్స్ వరల్డ్ వైడ్ ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తే ఇందులో పోస్ట్ చేస్తారు వాళ్ళ క్యూరియస్. ఒక కమ్యూనిటీ ఫారం లాంటిది. అదే. ఇప్పుడు మనకి ఎర్రర్ ఏం వచ్చింది ఇక్కడ, కాపీ టు డేటా టేబుల్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ సిస్టమ్ అరే. దాన్ని ఇక్కడ సెర్చ్ చేయండి, కాపీ టు డేటా టేబుల్ ఈజ్ నాట్. చాలా మంది అదే మామూలు పోస్ట్ చేశారు.
ఓకే. డేటా సెట్ ఇక్కడ అసెంబ్లీ రిఫరెన్స్ యాడ్ చేశారు. ఓకే. ఇది మిస్ అయ్యింది మామూలుగా ఈ కరెంట్ యూఐ పాత్ వర్క్. అందుకే ఇష్యూ. ఓకే. యూజువల్‌గా మనకి ఏదైనా ఒక క్వెరీ అనేది ఐ మీన్ అలాంటిది వచ్చినప్పుడు ఇక్కడ ఫారమ్‌లో పిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇది రేర్ కేసు. మామూలు ఇలాగా వర్క్‌తోన ఓపెన్ చేసి చేయడం. హ్మ్. మామూలు మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినా, ఏమైనా ఎర్రర్ వచ్చినా మీరు కమ్యూనిటీ ఫోరమ్‌లో చెక్ చేస్తే మ్యాక్స్ 95% మీకు సొల్యూషన్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు మీరు యూఐ పాత్‌లో ఇది ఇచ్చారు. అక్కడ మీకు ఎర్రర్ అని వచ్చింది. అక్కడి నుంచి మీరు ఈ నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌కి ఆ ఫైల్ ఎలా ఓపెన్ చేశారు? మీరు ఆల్రెడీ ఒక ఇన్‌పుట్ ఇది ఉంటది కదా! మనం సేవ్ చేసిన ఆ పాత్‌లో నుంచి మెయిన్ ఫైల్‌ని నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో ఓపెన్ చేశారా? ఆ! చూడండి మనం మామూలు వర్క్‌లో జనరేట్ అయిన తర్వాత అది యూఐ పాత్ అవును. డాక్యుమెంట్స్‌లో క్రియేట్ అవుద్ది కదా! ప్రాజెక్ట్ ఫోల్డర్ అంతా. అవును. అవును. ఇప్పుడు చూడు ఇక్కడ జనరేట్ ఒకవేళ మీకు అది ఎలాగలా అది ఎక్కడుందో ఫోల్డర్ తెలియకపోతే జస్ట్ ఈ ప్రాజెక్ట్ ప్యానెల్‌కి వెళ్ళి ఇక్కడ ఫోల్డర్ ఐకాన్ కనపడుతుంది. ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అవును. అది క్లిక్ చేశారనుకోండి ఆ ప్రాజెక్ట్ లొకేషన్‌కి వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ ఓకే. ఏదైతే వర్క్ ఫ్లోలో మనకి ఎర్రర్ వస్తుందో అలాంటి ఎర్రర్ ఫారంలో చూస్తారు. ఒకవేళ అందులో చేంజ్ చేయాలనుకుంటే ఏదైతే ఫైల్ హ్మ్. చేద్దాం అనుకుంటున్నా ఆ ఫైల్‌ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి మీకు నోట్‌ప్యాడ్ హ్మ్. ప్లస్ ప్లస్ ఉంటే దాంతో ఓపెన్ చేస్తారు. అర్థమైంది. లేకపోతే నోట్‌ప్యాడ్‌తో ఓపెన్ చేస్తారు ఫైల్. అర్థమైంది. చేస్తే అప్పుడు ఫైల్ ఇలా వస్తుంది కదా! ఇక్కడ అసెంబ్లీ రిఫరెన్స్ యాడ్ చేయాలి. అర్థమైంది. మళ్ళా మెయిన్ డాట్ జామర్ ఫైల్‌ని క్లోజ్ చేసి ఇక్కడ ఇష్యూ వచ్చింది హ్మ్. కదా! దాని తర్వాత ఈ ఫైల్‌ని క్లోజ్ చేసి రిఫ్రెష్ చేయాలి. అప్పుడు అప్డేట్ అవుతుంది. ఇక్కడ రిఫ్రెష్ బటన్ అర్థమైంది. ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఎర్రర్ పోతుంది. చూడండి ఇప్పుడు ఎర్రర్ పోయింది. అర్థమైంది. ఇప్పుడు యూఎస్ఏ రికార్డ్స్ ఉన్నవన్నీ మనం ఎక్సెల్‌లో షీట్ 2లో పెడతాం. ఇప్పుడు నేను షీట్ 3 క్రియేట్ చేసి పెడతాను. మనం ఏదైనా ఫిల్టర్ డేటా టేబుల్ యాక్టివిటీ అని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే సెలెక్ట్ క్వెరీ పెట్టి రాసుకోవచ్చు. అదే. రన్ ఫైల్. ఇంకో షీట్ 3లో యూఎస్ఏ రికార్డ్స్ అని వస్తాయి. మళ్ళీ సేమ్ ఇప్పుడు పార్సిల్ వెయిట్ లెస్ దాన్ 30 ఉన్న మనకు కావాలి. ఇంకో కండిషన్ యాడ్ చేద్దాం అంటే సేమ్ మధ్యలో ఎండ్ కండిషన్ పెట్టి ఇంకోటి పెట్టుకోవడం. ఇక్కడ సింగిల్ కోట్లో పెట్టాం కదా! దాని తర్వాత ఎండ్. ఎండ్ అయినా పెట్టుకోవచ్చు. మీరు ఆర్ కావాలంటే ఆర్ కండిషన్ మన రిక్వైర్మెంట్ బట్టి. ఓకే. ఎండ్ అనేది ఎప్పుడు పెడతామంటే ఇది కావాలి, అది కావాలని. ఆర్ అన్నదంటే either ఇది గాని బోత్ కండిషన్స్ మ్యాచ్ అయిన రికార్డ్స్ కావాలి. ఆర్ అయితే ఏదర్ ఈ కండిషన్ అయినా స్పెసిఫై అయిన రికార్డ్స్ కావాలి. అదేనక రెండు ఏదర్ ఆఫ్ ద వన్. అదేలే. ఇప్పుడు మనం పార్సిల్ వెయిట్ అనేది మల్టిపుల్ వర్డ్ కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్ అనేది మ్యాండేట్. ఓకే. మళ్ళీ ఇక్కడ కేస్ సెన్సిటివ్ అన్ని చూసుకోవాలి. పార్సిల్ వెయిట్ అనేది పీ క్యాప్లు డబ్ల్యూ అనేది క్యాప్లో. పార్సిల్ వెయిట్ లెస్ ఈక్వల్ దెన్ టు 30 కదా! అదే. అవును. 30. యెస్. సింగిల్ కోట్స్ లో పెట్టుకుంటాం వాల్యూ. స్టార్టింగ్ లో చూస్తే ఇక్కడ డబుల్ కోట్స్ ఇక్కడ ఉన్నది, ఎండింగ్ లో డబుల్ కోట్స్ ఉంటుంది. అవును. అది మధ్యలో ఉన్న వాల్యూస్ అన్ని సింగిల్ కోట్స్ లో పెట్టుకోవాలి. ఏదైతే వాల్యూ మనం మ్యాచ్ చేయాలి. ఇప్పుడు షీట్ 3లో మన అవుట్పుట్ రాదు. ఇప్పుడు చూసారు మనం రైట్ రేంజ్ యూజ్ చేయడం వల్ల ఈ రికార్డ్ మనకు మ్యాచింగ్ లో లేదు. మామూలు ముందు మనం చేసిన అవుట్పుట్ లో ఈ లైన్ ఉండిపోయింది. ఇప్పుడు రైట్ రేంజ్ వాడడం వల్ల ఓన్లీ ఈ కాలమ్స్ రిఫ్లెక్ట్ అయ్యి ఈ కాలం ముందు వచ్చింది. అది ఎపెండ్ రేంజ్ అనుకోండి దీనికి యాడ్ అవుతుంది డేటా. ఓకే. కానీ ఇప్పుడు ఒకవేళ మనం అది యాడ్ చేసాము. యూఎస్ఏ అని చెప్పి పెట్టి 30 కన్నా బిలో ఉండాలన్నట్టుగా పెట్టాము. అలాంటప్పుడు అప్పుడు ఈ రికార్డ్ రిమూవ్ అయిపోదా? యునైటెడ్ కింగ్డమ్ యూఎస్ఏ 63.9 అది రికార్డ్ మనకు వచ్చిన రిమూవ్ అవుట్పుట్ మాత్రం ఈ రోసే వచ్చాయి. కాకపోతే ముందు ఎగ్జిస్ట్ అయిన అవుట్పుట్ లో మనకి 3 రోస్ ఉన్నాయి ఇక్కడ. ఈ హెడర్స్ ఓకే. వదిలేయండి. ముందు వచ్చిన అవుట్పుట్ లో అదే. మనకు 3 రోస్ ఉన్నాయి. ఇప్పుడు మనం తర్వాత కండిషన్ లెస్ దాన్ 30 పెట్టినప్పుడు ఓన్లీ 2 రికార్డ్స్ మ్యాచ్ అయ్యాయి. ఆ 2 ఇక్కడ రాసాయి. ఈ రికార్డ్ డిలీట్ చేయదు అది మనం. అందుకే ముందే మనం డిలీట్ చేసుకోవడం ఏదో చేసుకోవాలి యాక్చువల్గా. లేకపోతే కొత్త షీట్ క్రియేట్ చేసి అందులో పెట్టుకోవాలి.
ఓకే. ఇప్పుడు అయితే అది మనం లైక్ అలా ఇప్పుడు మనం చేసినప్పుడు అది ఆటోమేటిక్‌గా అది డిలీట్ అయిపోయి ఇటు వరకే డిస్‌ప్లే అయ్యేలాగా కూడా పెట్టుకోవచ్చా? అలా చేయదు. అప్పుడు మనం ఇంకో యాక్టివిటీ ఉంది క్లియర్ రేంజ్ అని సంథింగ్. లేకపోతే డేటా అంతా డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ షీట్. వేరే యాక్టివిటీస్ యూజ్ చేయాలి. అప్పుడేంటంటే ఇప్పుడు ఈ ఈ ఉన్న డేటాని డిలీట్ చేసేసి అప్పుడు ఆ ఇదిని అప్పుడు కొత్త డిస్‌ప్లే డేటాను చేసి రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ డేటా డిలీట్ చేస్తాను మాన్యువల్‌గా. దీనికి ఒక యాక్టివిటీ ఉంటది డిలీట్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను జనరేట్ చేస్తే ఓన్లీ మనకు ఆ 2 లైన్సే వస్తాయి. ఇగ ఇప్పుడు 2 రోసే వచ్చాయి. అర్థమైంది. ఫర్ సపోజ్ మనకు ముందొచ్చిన షీట్‌లో 5 రోస్ వచ్చాయి మ్యాచింగ్ క్రైటీరియా. తర్వాత ఏదైనా తర్వాత ఎక్స్‌ట్రా ఫిల్టర్ యాడ్ చేసినప్పుడు మనకు ఓన్లీ మ్యాచింగ్ 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఓల్డ్ 3 రికార్డ్స్‌ని డిలీట్ చేయదది. ఓన్లీ ఫస్ట్‌లో ఉన్న 2 రికార్డ్స్‌ని ఓవర్ రైడ్ అయిపోతాయి. అవి కొత్త వాల్యూస్ వస్తాయి. కానీ ముందు ప్రీవియస్ ఓల్డ్ రికార్డ్స్ ఉండిపోయాయి కాబట్టి అవి ఇక్కడ ఉండిపోతాయి. ఓకే. ఇప్పుడు నా సినారియో ఏంటంటే, మనం ఇచ్చినప్పుడు ఈ రెండే రావాలి. మిగతావి డిలీట్ అవ్వాలి. దానికి ద బెస్ట్ వే ఐ మీన్ బెస్ట్ అని కాదు. ద షార్టెస్ట్ ఆప్షన్ ఎలా అనేది అప్పుడు జస్ట్ మీరు మామూలు షీట్ నేమ్ తెలుసు కదా! డిలీట్ షీట్ వాడతారు. డిలీట్ షీట్ పెట్టి షీట్ నేమ్ డిలీట్ చేసి కొత్త షీట్ మళ్ళీ పెట్టేస్తారు. ఇప్పుడు ఓకే. మనం అది ఇక్కడ ఉంది కదా! ఇప్పుడు ఇవి రైట్ హ్మ్. రేంజ్ ముందు కొత్త షీట్ పెడుతున్నాం. దాని ముందు డిలీట్ షీట్ పెట్టి ఆ షీట్ నేమ్ డిలీట్ చేసేయండి. మళ్ళీ రైట్ రేంజ్ చేసినప్పుడు కొత్త షీట్ క్రియేట్ అయ్యి అవుట్‌పుట్ రాస్తది. ఇది సింపుల్‌గా. ఓహ్! అది అంటే ఆ ఎగ్జిస్టింగ్ షీట్‌ని డిలీట్ చేసేసి ఇది పెట్టేలాగా. ఆ! వాళ్ళు అలా కాకుండా లైక్ ఎందుకంటే ఇలా క్రాస్ క్వెషనింగ్ ఎక్కువ ఉంటది గదా! అలా కాదు నాకు ఆ షీట్‌లోనే ఉండాలి. కాకపోతే ఆ డేటా డిలీట్ అవ్వాలి. ఈ డేటా డిస్‌ప్లే అవ్వాలి అన్నట్టుగా అప్పుడేం అడిగితే చేయాలంటే ఇప్పుడు కొత్త షీట్‌లో మనం రాస్తున్నాం కదా! హ్మ్. ఇప్పుడు ఈ రో కౌంట్ చూసుకుంటాం. మన ఎన్ని రోస్ ఉన్నాయి అక్కడ. ఓకే. ఫర్ సపోజ్ ఇక్కడ మనకు రో కౌంట్ ఎంత వస్తదంటే 2 వస్తది. హెడర్స్‌ని వదిలేయండి. మనకి ఇక్కడ రో ఓకే. కౌంట్ 2 వస్తది. అవును. స్టార్టింగ్ సెల్ అనేది ఏ2. మామూలుగా అంటే అవును. హెడర్స్ వదిలేసాం కాబట్టి ఏ2. ఈ రో కౌంట్ హ్మ్. బట్టి ఫర్ సపోజ్ మనకు 5 రోస్ ఉన్నాయనుకోండి. ఇక్కడ 5 హ్మ్. రోస్ ఉన్నాయంటే లాస్ట్‌ది ఎక్కడి వరకు రావచ్చు? సి6 వరకు వస్తది. అవును. ఆ రో కౌంట్ మనం ఇప్పుడు రో కౌంట్ ఎలాగంటే రీడ్ రేంజ్ చేసాం కదా! దీని తర్వాత ఒక మెసేజ్ బాక్స్ పెడతాం. ఏదైతే డేటా టేబుల్ మనం రో కౌంట్ చూద్దాం అనుకున్నామో డేటా టేబుల్ డాట్ రోస్ డాట్ కౌంట్. హ్మ్. ఇది మనకి ఎన్ని రోస్ ఉన్నాయో ఆ కౌంట్ ఇస్తది మనకి. అవును. ఫర్ సపోజ్ ఇక్కడ మళ్ళీ నేను ఇంకా యాజ్ టీజ్‌గా మరో 2 రికార్డ్స్ పెట్టాను. ఇప్పుడు మొత్తం మనకి రో కౌంట్ 6 వస్తది ఇక్కడ షీట్ 3. అవును. ఓకే. షీట్ 3 కూడా రీడ్ చేయాలి అప్పుడు. మనం చేస్తున్న షీట్ 3 కాబట్టి ఆ రీట్రేంజ్ షీట్ 1 కూడా ఉంచాలా? అవసరం లేదా? షీట్ 1 ముందు మ్యాచింగ్ క్రైటీరియా చూస్తున్నాం కదా! మొత్తం మీకు చూపిస్తున్నాను యూజ్ కేస్. షీట్ 1లో మనకు ఒరిజినల్ ఇన్‌పుట్ డేటా ఉన్నది. అందులో అవును. కొంచెం మ్యాచింగ్ క్రైటీరియా పెట్టి షీట్ 3లో మనకు ఎగ్జిస్టింగ్ డేటా ఉంది. ఆ డేటా డిలీట్ చేసి ఇప్పుడు కొత్త డేటా అందులో రాయాలి. ఓకే. ఓకే. ఇక్కడ డీటీ ఇన్‌పుట్ 1 అని పెడుతున్నాను. హ్మ్. ఆ డీటీ ఓల్డ్ డేటా. సంథింగ్ ఏదైనా మనం పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనం దాని రో కౌంట్ తీసుకోవాలి. డీటీ ఓల్డ్ డేటా. ఓకే. డాట్ రోస్ డాట్ కౌంట్. డాట్ కౌంట్. ఇవి అలా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఈ మెథడ్ నేమ్స్ అన్ని తెలుస్తూ ఉంటాయి. అదే. VB.NET లో మెథడ్స్. అదే డేటా టేబుల్ డాట్ రోస్ డాట్ కౌంట్ అంటే ఎన్ని రోస్ ఉన్నాయో మనకు అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ రీడ్ రేంజ్ దగ్గర షీట్ 3 పెట్టాలి. మనం షీట్ 3 నుండి డిలీట్ చేయాలి కదా డేటా. ఓకే. యాడ్ హెడర్స్ ఆప్షన్ చెక్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మనకి 5 వచ్చింది రోస్. హ్మ్. ఇప్పుడు డిలీట్ రేంజ్ యాక్టివిటీ ఉన్నది కదా. ఓకే. సెల్స్ కూడా డిలీట్ అయిన తర్వాత మీకు షిఫ్ట్ అప్ చేయాలా ఏదైనా కండిషన్ పెట్టుకోవచ్చు. ఎంటర్ షీట్ 3 అనేది ఇక్కడ హ్మ్. ఎఫెక్టెడ్ రోస్ ఎక్కడ నుండి ఎక్కడ దాకా డిలీట్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ సెల్ అనేది ఏ2 ఫిక్స్డ్ అది. హ్మ్. మళ్ళీ ఇక్కడ మనకు డేటా ఎన్ని ఉన్నాయి? సి వరకు ఉన్నది. సి కాలం వరకు మనకు డేటా ఉన్నది. ఈ రో కౌంట్ అనేది మన డైనమిక్. అది ఎన్నైనా ఉండొచ్చు. C7. సి7 కదా అంటే మనకు 6 వస్తాయి ఇక్కడ. అవును.
అంటే రో కౌంట్ చేసినప్పుడు మనకు 6 కదా వస్తాయి, ఎన్ని రోస్ ఉన్నాయి. అవునవును. కానీ కానీ యాక్చువల్‌గా ప్లస్ ఎక్సెల్ 1 యాడ్ షీట్‌లో చేయాలి. ఇక్కడ ఏం ఓకే. చేస్తాం అంటే A to C వరకు పెట్టేస్తాం రేంజ్. ఆ నెంబర్ అనేది లాస్ట్ నెంబర్ మనకు తెలియదు. ప్లస్ మనకు పైన ఒక అవుట్పుట్ వచ్చింది కదా డేటా టేబుల్ డాట్, అది రో కౌంట్ పెడతాం. tt ఓల్డ్ డేటా డాట్ రోస్ డాట్ కౌంట్. డాట్ టు స్ట్రింగ్ అంటే ఇక్కడ రేంజ్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉండాలండి. No. ఇప్పుడు ఏమైంది A2 కోలన్ సి, ఫర్ సపోజ్ మనకు 6 రోస్ ఉన్నాయి అంటే 6 + 1 7, A2 C7 అక్కడ దాకా మొత్తం డేటా అంతా డిలీట్ చేసేస్తాం. ఇప్పుడు డైనమిక్ ఓకే. మనకి 100 రోస్ ఉంటే 100 వస్తుంది కౌంట్, 100 + 1. ఓకే. అర్థమైంది సింటాక్స్. అర్థమైంది. స్టార్టింగ్ అనేది A2 నుండి మనం ఓకే. డేటా ఓకే. అంటే నాకు ఒకటి జస్ట్ ఇప్పుడు ఆ షీట్ 3లో మనకి టోటల్‌గా ఏమంతా పెడతాం. అర్థమైంది. అంటే నేను జస్ట్ ఒక అండర్‌స్టాండింగ్ కోసం మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ. సో, ఆ షీట్ 3లో మనకి హెడర్‌తో పాటు కలిపి 7 ఉంటాయి. 7 రోస్ ఉన్నాయి. ఉమ్. సో, ఇప్పుడు ఆ 7 రోస్ మొత్తం డిలీట్ చేసి, ఆ డిలీట్ చేసి, కింద మనం ఇంకోటి ఏమి ఇస్తున్నామంటే యూఎస్ విత్ లెస్ దెన్ 30 ఇది డిలీట్ చేసిన ప్లేస్‌లో డిస్‌ప్లే చేసేలాగా మనం ఇప్పుడు చేస్తున్నాం. అంతే కదా? అంతే. ఇక ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ 2 షీట్లు రీడ్ చేసుకున్నాం, షీట్ 1 షీట్ 3. ఓకే. మామూలు కౌంట్ మనకు తెలియడానికి ఎన్ని రోజులు ఉన్నా ఒక మెసేజ్ బాక్స్ పెట్టాను, ఇది అవసరం లేదు. దాని తర్వాత ఆ! ఫిల్టర్ క్రైటీరియా వాడి ఒరిజినల్ ఇన్పుట్ లోనే DT అవుట్పుట్ లో సేవ్ చేసుకుంటున్నాం. అవుట్పుట్ ఫిల్టర్ క్రైటీరియా అదే డెస్టినేషన్ యూఎస్ఏ పార్సల్ వెయిట్ 30. దాని తర్వాత అది. షీట్ 3 రీడ్ చేసాం కదా, ఎన్ని రోజులు ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసేస్తాం. డిలీట్ రేంజ్ షీట్ 3 పాస్ చేశాను. ఓకే. ఆ రేంజ్ ప్రొవైడ్ చేసాం. హ్మ్. చేసిన తర్వాత రైట్ రేంజ్ వాడి మనకు వచ్చిన అవుట్పుట్ ని షీట్ 3 లో కొత్త అవుట్పుట్ ని రాస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఫైల్ రన్. ఇప్పుడు మనకి టోటల్ 6 రికార్డ్స్ ఉన్నాయి కదా ఇక్కడ షీట్ 3 అవును. వచ్చింది. ఇప్పుడు డిలీట్ చేస్తుంది, షీట్ 3 డిలీట్ చేస్తుంది డేటా, కొత్త డేటా రాసి. ఓకే. అర్థమైంది. ఇది 2 క్రైటీరియా, ఒకటి సెలెక్ట్ క్వెరీ అని రాసుకోవచ్చు, లేదా ఫిల్టర్ డేటా టేబుల్ అని వాడి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. అదే. మీరు ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే, నాకు తర్వాత మొన్న ఒక టాస్క్ ఇచ్చాను కదా నోట్ ప్యాడ్ క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేటర్‌ది. ఇప్పుడు ఇంకో టాస్క్ ఏంటంటే, ఇలా ఒక ఏదైనా ఎక్సెల్ షీట్ మీరే ఒరిజినల్ ఒక డేటా క్రియేట్ చేసుకోండి. నేమ్, ఓకే. ఎంప్లాయీ ఐడి, శాలరీ సంథింగ్ 3 to 4 కాలమ్స్ పెట్టుకోండి. ఓకే. అప్పుడు ఫిల్టర్ ఏం చేస్తారంటే, ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో అండ్ శాలరీ ఈ లెస్ దాన్ ఎంత అయ్యింది. లేకపోతే ఓకే. ఎంప్లాయీ నేమ్ అనేది యూనిక్ అనుకుందాం. ఏం చేద్దాం, ఎంప్లాయీ నేమ్ ఫస్ట్ కాలమ్, ఐడి, డిపార్ట్మెంట్ అండ్ శాలరీ. ఓకే. డిపార్ట్మెంట్ IT అవ్వాలి, శాలరీ అనేది 30,000 అవ్వాలి, లెస్ దాన్ 30,000 ఆర్ మోర్ దాన్ 30,000. ఓకే. లేకపోతే ఇంకో క్రైటీరియా ఏం పెడతారంటే, శాలరీ అనేది 30,000 నుండి 50,000 మధ్యలో డిపార్ట్మెంట్ IT ఉన్న రికార్డ్స్ అన్ని ఒక వేరే షీట్ లో రాయాలి. అర్థమైంది. అది మీరు బోత్ ఫిల్టర్ డేటా టేబుల్ తో రాయండి, సెలెక్ట్ క్వెరీతో రాసి చేసి నాకు చూపించండి నెక్స్ట్ క్లాస్. ఓకే. ఇది మీకు నోట్ రేపు క్లాస్ ఉందా? రేపు క్లాస్ ఉందా? లేకపోతే రేపు మళ్ళీ మార్నింగ్ కనెక్ట్ అవుతాను. అంటే నేను వెళ్ళేది రేపు నైట్ వెళ్తాను, రేపు మార్నింగ్ కనెక్ట్ అవుతాను. ఆ తర్వాత ఓకే. నెక్స్ట్ వీకెండ్ నెక్స్ట్ అదే. వీక్ అదే. అంటే నెక్స్ట్ వీక్ అదే అర్థమైంది. మీరు ఈ రెండు సరే. చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు దాకా చెప్పిన క్లాసెస్ అన్ని చూడండి, ఇది చూసి యూస్ కేసెస్ కూడా చేసి చూపించండి. ఏమైనా డౌట్స్ వస్తే నాకు అడగండి. ఓకే. ఓకే. మీరు చెప్పింది అదే. రికార్డ్